హైదరాబాద్ నచ్చిందా బ్రదర్? నచ్చినది, కానీ హైదరాబాద్లో ఇన్ని గన్స్ ఇన్ని బుల్లెట్స్ ఉంటాయని అనుకోలా. బుల్లెట్స్ లాంటి అమ్మాయిలు కూడా ఉంటారు బ్రదర్. నేను బుల్లెట్స్ అనేది అమ్మాయిల గురించే. ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు బ్రదర్? అందం ఉండే అమ్మాయికి తెలివి అక్కర్లా, తెలివి ఉండే అమ్మాయికి అందం అక్కర్లా, రెండు ఉండే అమ్మాయికి మనం అక్కర్లా. నువ్వు చెప్పింది కరెక్టే బ్రదర్, కానీ మా శిరీష మాత్రం డిఫరెంట్. అందం ఉంది, తెలివి ఉంది, వాటితో పాటు మంచితనం ఉంది, అణుకువ ఉంది. ఆ సంగతి తెలుస్తానే ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్, నువ్వు ఇప్పటి వరకు మాట్లాడింది అండర్ కరెంట్గా శిరీష గురించి నాకు తెలుసు. నాకు ఆ మాత్రం బ్రెయిన్ ఉంది. నీ బ్రెయిన్ బెజవాడలో లివర్ లింగంపల్లిలో ఉండదు అనుకుంటానే. మాటకి మాట. మిస్టర్, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా? యునో ఏంటా లుక్కు? ఏంటి కొడతావా? యు వాంట్ టు బీట్ మీ? కమ్ ఆన్ బీట్ బీట్. నేను లేడీస్ మీద చేసుకో. ఆడంది నిన్న నన్న. నీకు ఆ డౌట్ వచ్చిందంటే నిన్నే అన్నట్టు డార్లింగ్. డార్లింగా? డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి? ఎస్, షీ ఇస్ మై డార్లింగ్. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. ఇంతకీ మీలో ఐశ్వర్య ఎవరు, అభిషేక్ ఎవరు? మాటకి మాట, కౌంటర్కి కౌంటర్. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 చాలాలు. నీకు మూలశంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. శిరీష, డోంట్ లాఫ్ విత్ దిస్ జోక్స్. వెళ్దామా బ్రదర్? కమ్. ఓకే, రండ్రా. ఇందాకేం మాట్లాడుకుంటున్నావు? అమ్మాయిల గురించి. నువ్వు అమ్మాయిలకి దూరంగా ఉంటావు అనుకుంటా. అమ్మాయిలకు పడినాడు, మందు తాగినాడు ఒకటే. చిన్న మెదడు పనిచేయదు. గెట్ రెడీ. ఏంటి అందరూ సడన్ గా సీరియస్ అయిపోయారు? శిరీష, నీకేం భయం లేదు. నీ వెనక నేనున్నాను, నా ముందు నువ్వు ఉండు అంతే. చస్తారు. మేమే కాదు, నువ్వు చస్తావు. దీంతో పాటు అందరం పోతాం. ఏంది జీకే, ఈడైనా జయరాము? ఈడి కోసం ఈ ప్లాన్ వేశారు. ఈడేమో ఆడంగిలా ఆడాలని అడ్డం పెట్టుకున్నాడు. లంచ్ అనుకున్నాను కానీ ఇంత పనిచేస్తారనుకోలేదు. ఒకటంటే ఒకటే హ్యాండ్సమ్, వీడి ఒకలాంటి బాడీ ఆసమ్. ఒకటంటే ఒకటే హ్యాండ్సమ్, వీడి ఒకలాంటి బాడీ ఆసమ్. వీడు ఎప్పుడైనా నాకే సొంతం. వీడి చూపులున్న నోకే దాడి, వీడి ఊపిరేమో సూర్యుడంత వేడి. వీని తట్టుకున్న మొనగాడేడి, ఆ కింగులాంటి వాడి కేటి. వీడి టచ్లున్న పొంగుతది నా
ఒకటంటే ఒకటే హ్యాండ్సమ్ వీడి ఉక్కులాంటి బాడీ ఆసమ్ వీడు ఎప్పుడైనా నాకే సొంతం Shake your body now. Shake your body now. ఎక్కడెక్కడని వెతికిస్తాడే పక్క పక్క నుండి కప్పిస్తాడే తిక్కమక్క తిక్క కలిగిస్తాడే రకరకములుగా ఒక నండే కుంట కండే అతి కలివిడిగా కలిపాడే జట కోరుకున్న ఒంటరిగా వీడి ఇంటి పేరు అరివిచ్చాడో నా ఒంటి పేరు ముందు అతికిస్తా చిట్టి గుండె మీద చోటిచ్చాడో నే పక్క దిండు పరిచేస్తా ఎంతమంది వీడి వెంట పడ్డారో నా కంటి రెప్పలో నదా చేస్తా వీడిని ఎంతమంది ఇష్టపడ్డారో ఓ ముద్దు పెట్టి దృష్టి తీస్తా వయసడిగిన వ్యాక్సిన్ వీడే మనసడిగిన మోన్సూన్ వీడే కలలడిగిన క్యూపిడ్ వీడే కసిపించాడే మనవాడే మగవాడే అని మరి మరి మురిపించాడే మది చెడగొట్టేశాడే ఒక మొక్కలు చెప్పాలంటే వాడు పక్కనున్న కిక్కే వేరే ఈ సక్కనుడు దక్కితే చాలే ఇంకా వేరేం కావాలే నా టెక్కులని పక్కనెడతాలే సర్వ హక్కులని ఇచ్చుకుంటాలే జంట లేఖలని తక్కువ అవ్వకుండా నే మొక్కు తీర్చుకుంటా ఒకటంటే ఒకటే హ్యాండ్సమ్ వీడి ఉక్కులాంటి బాడీ ఆసమ్ వీడు ఎప్పుడైనా నాకే సొంతం పండ్లు తీయండిరా నా కొడుకులు ఒక్కళ్ళు కూడా మిగలరు ఆగండిరా ఆవేశపడకరా నా కొడక నాయనా వాడు తమ్ముళ్ళు అంటాడు తమ్ముళ్ళు అంటాడే వీళ్ళంతా మన కోసం చావడానికి ఉన్నారు కానీ మనం వాళ్ళ కోసం కాదు ఒక పక్క రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇప్పుడు ఏదైనా మనం సంపాదించాలంటే పాలిటిక్సే గతి పాలిటిక్స్లో లీడర్ అవ్వాలంటే ఆ పెద్దనలా ఉండాలి అంతేగాని వీధి రౌడీలా కాదు నా మాటిను కొడక ఆ పెద్దలను చూసి నేర్చుకోరా ఆడి కింద 100 మంది జనం ఉన్నారు కానీ మర్డర్లు మనతో చేయిస్తాడు అయినా నేను చచ్చేలోపు నిన్ను పెద్ద లీడర్ని చేద్దాం అనుకుంటుంటే నువ్వేంట్రా కత్తులు పట్టుకుని కవాతులు చేస్తావు నీ కోపం నాకు అర్థం కాదురా కాస్త నేను చెప్పేది కూడా అర్థం చేసుకో నాకు అన్నీ తెలుసు ఆడెవడో కొత్తడు ఊళ్ళోకి వచ్చాడు ఆ జీకే గారు ఆడు వెంటబడి అని కలుపుకుంటున్నాడు అంటే వాళ్ళు ఏదో విషయం ఉన్నట్టుగా రేయ్ ఖండంలోని చంపడం కష్టం కాదురా గుండున్నోని చంపాలి అంటే దీని అంట ఉండాలి టైం కోసం వెయిట్ చేద్దాం ప్లాన్ చేద్దాం చేసేద్దాం అంతవరకు అని ఆడుకొని చుబ్బే పెద్దన్నక హలో అన్నా జీకే పెద్దన్న చాలా కోపంగా ఉన్నాడు అన్నా నేను కావాలని చేయలేదు వాడే ముందు అటాక్ చేశాడు నాకు వేరే మార్గం లేదు నువ్వు లైన్లో ఉండు ఇదే లాస్ట్ వార్నింగ్ మళ్ళీ ఇలా జరగకూడదని చెప్పమన్నాడు యు ఆర్ గ్రేట్ బ్రదర్ ఆ సంగతి మాకు తెలుసులేవా ఓయ్ కడప నీ గురించి అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను ప్రత్యక్షంగా చూసి ఇంప్రెస్ అయ్యాను నువ్వు నాకు నచ్చావు నేనంతే కొంచెం పరిచయం అయితే ఎవరికైనా నచ్చేస్తాను నువ్వు నన్ను కాపాడినందుకు నేను థ్యాంక్స్ చెప్పలేదు కదా లే చెప్పదలుచుకోలేదు నాకెవరన్నా సహాయం చేస్తే నేను తిరిగి సహాయం చేస్తాను కానీ థ్యాంక్స్ చెప్పు ఊరుకోను నీకు నా నుంచి ఏమైనా సహాయం కావాలంటే అడుగు అడగక్కర్లా జస్ట్ విజిలే నీకు విజిలేయడం వచ్చు కదా పెదాలు రౌండ్ చేసి దానిలోంచి గాలి ఊదటం ఇలా
వస్తుందో రాదో అని ట్రై చేసిన వచ్చినది. నీకు ఈ సిటీలో బుల్లెట్సే కానీ చాక్లెట్స్ దొరకవు. పోసుకుందామని వచ్చాము. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నట్ట 2 రోజుల్లో వస్తాట. అంతవరకు కనికరించండి బాబు. నారాయణ, పొద్దున్నుంచి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయామండి. అంతర్యా